హలో అండి. 7th క్లాస్ సంబంధించి కవులు వారి యొక్క రచనలు లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ లాంగ్ వీడియో చేశానండి. అండ్ ఈ షార్ట్ వీడియోలో మనం రివిజన్ కోసం శతక సుధ అనే పాఠంలో వారి యొక్క శతకాలు, కవులు అండ్ రచనల గురించి చూసేద్దాం. శతక సుధ అనే పాఠం ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు అండ్ ప్రక్రియ శతకం. శతకం అంటే 100, 100కి పైగా పద్యాలు ఉన్న వాటిని మనం శతకం అని అంటాము. శతక పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏంటి? ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటే వాటిని మనం ముక్తకాలు అని అంటాము. అండ్ ఇప్పుడు శతకాలు చూద్దాము. సుమతి శతకం. సుమతి శతకాన్ని రచించింది బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన ఎక్కువగా కంద పద్యాలు రాసేవారు. అండ్ వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే ఈ యొక్క బద్దెన. మనకి క్వశ్చన్, వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడు ఎవరు అని ఇస్తారు. సో ఆన్సర్ బద్దెన. సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని ఈయన రచించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాశరథి శతకం. కంచెల గోపన్న రచించారు. 17వ శతాబ్దానికి చెందిన కవి. ఈయనను రామదాసుగా పేరు పొందాడు. అండ్ కంచెల గోపన్న దాశరథి కరుణ పయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చెందిన వాడు. నెక్స్ట్ నరసింహ శతకం మరియు నృకేసరి శతకం. ఈ యొక్క శతకాన్ని రచించింది కాకుస్సం శేషప్ప కవి. ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన జగిత్యాల జిల్లా వాసి. ధర్మపురి నరసింహునికి జీవితం అంకితం ఇచ్చాడు. ఎవరికి? ధర్మపురి నరసింహునికి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ వచ్చేసి వేమన శతకం. వేమన 17వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన కడప జిల్లా. అండ్ నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. నెక్స్ట్ నగ్న సత్యాల శతకం. రావికంటి రామయ్య గుప్తా. ఈయన యొక్క బిరుదు కవిరత్న. నెక్స్ట్ రచనలు వచ్చేసి గౌతమేశ్వర శతకం, గీతామృతం అండ్ వరద గోదావరి. ఈయనను వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. డాక్టర్ ఆడపు చంద్రమౌళి రచించారు. ఈయన యొక్క బిరుదు వచ్చేసి కవి శశాంక. వేములవాడ రాజరాజేశ్వర శతకం. రామాయణ రమణీయం ఇది పద్యకావ్యం రచించాడు. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. శ్రీ దూపాటి సంపత్కుమాచార్య రచించారు. ఈయన యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మగుటాన్ని రాశారు. అంతే అండి శతక సుధలో ఉన్న కవులు, వారి యొక్క రచనలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.